నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కడప జిల్లా జమ్మలమడుగు గ్రామం. ఆహ్, నాకు ఇద్దరు అమ్మాయిల సంతానం. పెద్ద పాప పేరు సుదీక్ష, చిన్న పాప పేరు స్ఫూర్తి. ఈమెకు 6 మంత్స్ అప్పుడు బ్లడ్ తగ్గి జ్వరం రావడం జరిగింది. దానికి మేము డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే లోకల్‌గా ఆయన బ్లడ్ ఎక్కించాల్సిందే ఖచ్చితంగా అని చెప్పారు. అప్పుడు ఒకసారి బ్లడ్ ఎక్కించినాము. తర్వాత 9 మంత్స్ అప్పుడు కూడా మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్, జ్వరం రావడం జరిగింది. అప్పుడు జ్వరం రావడంతో మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తే మళ్ళీ బ్లడ్ తగ్గిందని చెప్పారు. అప్పుడు కూడా బ్లడ్ ఎక్కించడం జరిగింది. ఇలా ఎందుకు జరుగుతుంది అని మేము కర్నూలు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించడం జరిగింది. అక్కడ వారు రిపోర్ట్స్ జెనెటిక్ టెస్ట్కి పంపించారు. తర్వాత హైదరాబాద్ వెళ్ళి కన్సల్ట్ కమ్మని చెప్పారు. తర్వాత అక్కడి నుంచి మేము లిటిల్ స్టార్ హాస్పిటల్ రమణ సార్ను కన్సల్ట్ కావడం జరిగింది 1 ఇయర్ అప్పుడు వచ్చి కన్సల్ట్ అయినప్పుడు సారు ఇది తలసేమియా బీటా తలసేమియా అని కన్ఫామ్ చేశారు. తర్వాత అప్పటి నుంచి ప్రతి నెల కడప రిమ్స్ నందు బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది. అట్లా ప్రతిసారి బ్లడ్ ఎక్కించడం వల్ల ఐరన్ ఎక్కువ అవుతూ ఉండింది. రమణ సారు ప్రతి సంవత్సరానికి ఒకసారి కడప రిమ్స్కి వచ్చి ఈ తలసేమియా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ స్పెషల్గా కేర్ తీసుకుంటూ ఐరన్ టెస్ట్లు చేయించేవాడు. దాంతో ఫెరిటిన్ టెస్ట్, ఐరన్ కంట్రోల్లో ఉండడానికి ఐరన్ కిలేషన్ టాబ్లెట్స్ ఇస్తూ ఉండేవారు. తర్వాత దీనికి పూర్తి క్యూర్ కావడం ఎలా సార్ అని సార్ను అడిగితే దానికి ఇక్కడ లిటిల్ స్టార్స్ అండ్ షీ హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ కమ్మని చెప్పారు. వచ్చిన తర్వాత సారు దీని గురించి పూర్తిగా మాకు తలసేమియా అంటే ఎలా ఉంటుంది, దానివల్ల ఏమేమి సమస్యలు ఉంటాయి, దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. దీంతో పూర్తిగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తి క్యూర్కు ఆప్షన్ అని చెప్పారు. దానికి ఏం చేస్తే కరెక్ట్ సరిపోతుంది సార్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే హెచ్ఎల్ఏ మ్యాచ్ టెస్ట్ చేయించుకోమని చెప్పారు. అప్పుడు మా పాపకు, నాకు, పెద్ద పాపకు, మా వైఫ్కు అందరికీ హెచ్ఎల్ఏ మ్యాచ్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ హెచ్ఎల్ఏ మ్యాచ్లో మాది 50 మ్యాచ్ అయింది, 50%. ఈమెకు మా వైఫ్కు ఇద్దరికి 100% మ్యాచ్ కావడంతో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని చెప్పినాడు సారు. తర్వాత ఏప్రిల్ 7వ తారీఖు హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ కావడం జరిగింది. లిటిల్ స్టార్స్ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఐరన్ 2500 ఐరన్ ఉంది. దానికి ఐరన్ కిలేషన్ ద్వారా ఐరన్ తీసేయడం జరిగింది. ఆ తర్వాత 24th స్టమ్ సెల్స్ కలెక్షన్ చేయడం జరిగింది. మా వైఫ్ నుంచి స్టమ్ సెల్స్ కలెక్ట్ చేసి ఈమెకు ఎక్కించడం జరిగింది. అప్పటి నుంచి పూర్తిగా ఐసోలేషన్లో బేబీని ఉంచి చాలా కేర్ తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా తర్వాత ఈ మంత్ 12న డిశ్చార్జ్ చేయడం జరిగింది. బేబీకి బాగా ఉందనే ఉద్దేశంతో డిశ్చార్జ్ చేశారు. అప్పటి నుంచి ప్రతి వారానికి ఒకసారి వస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా సారు చెక్ చేసి అన్నీ బాగున్నాయని చెప్పారు. ఇక్కడ ఈ హాస్పిటల్ నందు డాక్టర్ గారు రమణ సార్ అయితేనేమి, అభినయ మేడం అయితేనేమి, తర్వాత సిస్టర్స్ అయితేనేమి అంతా చాలా బాగా చూసుకోవడం జరిగింది. తర్వాత ఫార్మసీ వర్క్ కానీ, రిసెప్షన్ కానీ బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఇలా ఎవరికి ఇబ్బంది జరగకూడదని సారు మరికొంతమందికి కూడా మా కడప డిస్టిక్ నుంచి తలసేమియా పిల్లలకు కూడా ట్రీట్మెంట్ చేయిస్తామని చెప్పారు. సార్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.